రీసెంట్ టైంలో న్యూ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత అసలు ఇండియాకి వెళ్ళాలి అంటేనే చాలా వరకు భయపడుతూ ఉన్నారు. ఈవెన్ సరే అని చెప్పేసి ఇండియాకి వెళ్ళారు అంటే కొంతమంది డిపోర్ట్ అవ్వడమా, లేకపోతే సడన్‌గా ఏదో ఒక రూల్ చేంజ్ అయ్యి ఇండియాలోనే స్టక్ అవ్వడమా, ఇలాంటివి చాలా కూడా జరుగుతూ ఉన్నాయి. సో, రీసెంట్ టైంలో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. అంటే బాగా వైరల్ అయిందన్నట్టు ఒక పోస్ట్. ఇండియా నుంచి ఓవర్ స్టే చేసి మళ్ళీ రిటర్న్ యూఎస్ఏ వస్తున్నప్పుడు అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో డిపోర్ట్ అయ్యారు అని చెప్పేసి. ఐ డోంట్ నో తర్వాత నేను ఆ పోస్ట్ కోసం చూసానని అది డిలీట్ చేసుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతనా? ఆవిడనా? ఐ డోంట్ నో మరి ఎవరు ఎళ్ళేసి వస్తుంటే అని. బట్ దీనికి ప్రికాషన్స్ ఏంటి? మేబీ ఏమై ఉండొచ్చు రీజన్. సో, జస్ట్ జనరల్ వేలో అయితే మనమైతే డిస్కస్ చేద్దాం. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎంతమంది రీసెంట్ టైమ్‌లో ఇండియాకి ప్లాన్ ఉంది? ఎంతమంది రీసెంట్ టైమ్‌లో వెళ్ళేసి రిటర్న్ వచ్చారు సేఫ్‌గా అని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటివి ఎదురయ్యాయి అక్కడ ఈవెన్ ఇంటర్వ్యూలో కానియండి, లేకపోతే ఏమైనా ఫేస్ చేశారా? ఏమైనా ఇబ్బందులు అనేసి. నాకు తెలిసిన వాళ్ళైతే కొంతమందున్నారు. బట్ వాళ్ళు వెళ్లారు సేఫ్‌గానే యూఎస్ మళ్ళీ రిటర్న్ వచ్చారు. అంటే అది 2 మంత్స్ బ్యాక్ లెండి వాళ్ళు వెళ్ళి రావడం అంతా జరిగింది. బట్ ఇంత రీసెంట్ టైమ్ లోపల ఇండియాకెళ్ళాలి అంటేనే చాలా వరకు టెన్షన్ పడుతూ ఉన్నారు. కరెక్ట్ స్టాంపింగ్ ఉండి, అంత ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండి, అంత ప్రాపర్‌గా ఉండి, అన్నీ ఉన్నా కూడా భయపడుతూ ఉన్నారు. బట్ కొంతమంది మాత్రం స్టాంపింగ్ కోసమైతే ఎళ్తూ ఉన్నారులెండి కానీ, బట్ వీసాలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి కదా! అన్నీ హెచ్-1 వీసాలే ఉండవు కాబట్టి, బట్ వెళ్ళిన వాళ్ళు ఏ వీసా అంటే కొంతమంది ఎల్ వీసా వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది ఇంకా డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, అలా కూడా ఉన్నారు. సరే ఇంక ఈ టాపిక్‌కొచ్చినట్లయితే సమ్‌వన్ అంటే అబుదాబి ఎయిర్‌పోర్ట్ లోపల ఇండియాలో వెళ్ళేసి ఆల్మోస్ట్ 6-7 వీక్స్ స్టే చేసి రిటర్న్ యూఎస్ఏ వస్తున్నప్పుడు అబుదాబిలో డిపోర్ట్ అయ్యారు అని జెప్పేసి. మనకి ఆల్మోస్ట్ అబుదాబిలో ప్రీ క్లియరెన్స్ ఉంటది. అంటే ఆల్మోస్ట్ ఇమిగ్రేషన్ కానియండి, కస్టమ్స్ చెక్ అన్నీ కూడా అక్కడ క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత మనం యూఎస్ ఫ్లైట్ ఎక్కుతాం, వస్తాం. సో, ఇక్కడ మళ్ళీ అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏమి కూడా ఉండదు. సో, అబుదాబిలోనే ప్రీ క్లియరెన్స్ చెక్ అనేది ఉంటది. సో, ఆల్మోస్ట్ అక్కడే అయిపోతది. సో, ఇంకా ఆ ప్రీ క్లియరెన్స్ చెక్ తోటే డిపోర్ట్ అయ్యారు అని చెప్పి. అక్కడ రీజన్ అంటే సోషల్ మీడియాలో రీజన్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 6-7 వీక్స్ వరకు ఇండియాలో ఉన్నారు. రిటర్న్ యూఎస్ఏ వస్తున్నప్పుడు మీరు ఇండియా నుంచి వచ్చేసారా అంటే ఆన్ అండ్ ఆఫ్‌గా వచ్చేసాను అని చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని ఏంటి అంటే సరే ఓకే. మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఏదైనా మీకు లెటర్ కానియండి అలాంటిది ఏదైనా ఉందా అంటే దానికి సరైనటువంటి సమాధానం లేదు. సో, దానిని బేస్ చేసుకొనైతే ఇంత డిపోర్ట్ చేశారు అనేది సోషల్ మీడియాలో బాగా అంటే న్యూస్‌లలో అక్కడ ఇక్కడ వినిపిస్తూ ఉంది. సరే ఏది ఏమైనా కూడా ఆల్మోస్ట్ మనకి అంటే వీసా అంటే అదేం పెద్ద మన రైట్ కాదు. జస్ట్ ప్రివిలేజ్ మాత్రమే. ప్రతి వీసాకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. హెచ్ వీసా, ఎల్ వీసా, స్టూడెంట్స్‌కి ఎవరికైనా ఈవెన్ విజిటర్స్‌కి కానీ. సో, ఇక్కడికొచ్చాక వేరే దగ్గర పని చేయకూడదు అని చెప్పేసి విజిటర్స్‌కి. ఈవెన్ ఎల్ వీసాకి ఆ కంపెనీకి తప్ప వేరే కంపెనీకి పని చేయకూడదు అని చెప్పి ఎల్ వీసాకి. అంటే వేరే కంపెనీకి పని చేయకున్నా కూడా మళ్ళీ న్యూగా హెచ్-1 ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఈవెన్ యూఎస్ఏలో వర్క్ చేస్తున్నా కూడా ఎల్ వీసా వాళ్ళు మళ్ళీ వేరే హెచ్-1కి అయితే ట్రై చేయొచ్చు. అది లీగలే. ఈవెన్ ఎల్-2 వీసాకి, హెచ్ వీసాకి అండ్ ఇలా డిఫరెంట్ వీసాస్‌కి డిఫరెంట్‌గా ఉంటదంతా కూడా. బట్ హెచ్-1 వీసాకి ఏంటి అంటే మనం ఇండియాకి ఆల్మోస్ట్ ఒక 3-4 వీక్స్ కంటే ఎక్కువగా ఉన్నాము అని అనుకోండి. చాలా క్వెషన్స్‌కి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో. ఒకప్పుడు నెలల పాటు ఇండియాలో ఉండొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అదంతా వేరే గానీ, ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో అట్‌లీస్ట్ ఒక 4 వీక్స్ మనం ఇండియాలో ఉండేసి వస్తున్నాము అనంటే తప్పకుండా చాలా క్వెషన్స్‌కి అయితే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇండియాలో వర్క్ చేస్తున్నప్పుడు మీ ఎంప్లాయర్‌కి తెలుసా? మెయిన్ అదే. సో, వాళ్ళకి తెలుసా? వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రాపర్ లెటర్ మీ హెచ్ఆర్ దగ్గర నుంచి అంతా కూడా మీకు ప్రాపర్‌గా మీరు ఇండియా నుంచి వర్క్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలుసా? అది కూడా కంపెనీ పాలిసీస్‌ని బట్టి. సో, కంపెనీ పాలిసీలను బట్టి దానికి తగినట్లుగా కరెక్ట్ డాక్యుమెంటేషన్ ఉందా? లేదా? అనేది మెయిన్ థింగ్. సో, అది గనక ఉంటే చాలా వరకు కూడా ఈజీగా క్లియర్ అయిపోయినట్లే. అది గనక లేకుంటే అసలు మీరసలు ఇండియాకెళ్ళిన విషయము, ఇండియా నుంచి వర్క్ చేస్తున్న విషయం అసలు మీ ఎంప్లాయీకి తెలుసా? లేదా? అనేది పెద్ద మ్యాండేటరీ అవుతదన్నట్లు. సో, అక్కడ గనక వాళ్ళ డౌటొచ్చి అంటే ఇన్ కేస్ మనకంట ఆల్రెడీ ఎంప్లాయీకి తెలుసు అనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ వేరే విధంగా ఉంటది. తెలీదనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే విధంగా ఉంటాయి. ఈజీగా చెప్పేయొచ్చు అన్నట్లు. తెలుసా? లేదా? అనేది. సో, దాన్ని బేస్ చేసుకొని ఎక్కువగా డిపోర్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సరే మనం 6-8 వారాల వరకు వెళ్ళాలి, తప్పదు అని గనక అనుకుంటే, ఇన్ కేస్ అలా వెళ్ళాలి అని ఎవరన్నా అనుకుంటే, ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క కంపెనీస్ వాళ్ళు
వాళ్ళు యాక్సెప్ట్ చేసి బయట నుంచి ఒక 2-3 వీక్స్ వరకు వర్క్ చేస్తామండి. హెచ్ఆర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అది ఒక విధంగా ఉంటది. అలా కాకుండా మనంతలో మనమే ఇష్టం వచ్చినట్లు ఇండియాకెళ్ళేసి అసలు ఎవరికీ తెలియకుండా మీరసలు అక్కడి నుంచి వర్క్ చేస్తున్న విషయం కూడా తెలియకుండా కొన్ని నెలల పాటు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది అనుకోవచ్చు అదేంటి హెచ్-1 వీసా వాళ్ళు యూఎస్ఏలోనే వర్క్ చేస్తారు కదా! ఇండియాకి వచ్చి అలా చేయరు అని. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత చాలామంది నెలల తరబడి ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఒకప్పుడు. బట్ అప్పుడు అదృష్టం బావుంది. అంతా అనుకున్నట్లుగా జరిగింది. బట్ ఇప్పుడు అంతగా రూల్స్ అన్నీ చేంజ్ అవ్వడము, ఇంక అంత అదృష్టం కలిసి రావట్లేదు అనుకోవచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో కూడా 4 వీక్స్ అబోవ్ ఉండి వచ్చేటప్పుడు హ్యాపీగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతే ఇంకా హెచ్-1 వీసా అన్నా, అమెరికా అన్నా కూడా అదృష్టం. అంతా కూడా లక్ బేస్ మీదనే తిరుగుతూ ఉంటది. సో, ఒకడికి కలిసొస్తది, ఒకడికి కలిసి రాదంతే. సో, ఇంక అదంతా కూడా వేరే స్టోరీ. సో, మనం 6 వారాల పైన బయట ఉండేసి మన ఎంప్లాయీస్‌కి ఇదంతా తెలియకుండా ఉంటే అది కంప్లీట్‌గా ఇల్లీగల్‌గానే అయిపోతది. ఎందుకు ఇల్లీగల్ అనంటే ఇప్పుడు మనం యూఎస్ఏ సాలరీ తీసుకుంటూ మనం బయట ఉండి అక్కడ ఉంటే అది కరెక్ట్ కాదు కదా! అంటే మనం ఇక్కడ సాలరీస్ తీసుకొని ఇక్కడ ఖర్చు పెట్టి మిగిలితే మనకు సేవింగ్స్ అవుతాయి. బట్ ఇక్కడ డాలర్స్‌ని ఇండియాకెళ్ళిన తర్వాత అక్కడ ఉంటే అమెరికన్ ఎకానమీకి నష్టము. అండ్ అది ఇల్లీగల్ అన్నట్లు. సో, మనం ఇక్కడ సాలరీ తీసుకొని ఇండియాలో ఉండి పని చేస్తూ అలా ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి సో, అది కంప్లీట్‌గా ఇల్లీగల్ అవుతది. మనం వెళ్ళాము, ఎమర్జెన్సీగా వెళ్ళాల్సొచ్చింది, అనుకోకుండా అక్కడ స్ట్రక్ అయిపోయాము అంటే అప్పుడు కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తే కొన్ని రోజులు వర్క్ చేయొచ్చు. కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తే కొంచెం దెన్ ఓకే కానీ లేకపోతే అది కష్టం. ఈవెన్ కంపెనీస్ కూడా కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తాయా అంటే ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌లో అది కూడా కష్టమే. ఓన్లీ 3 వీక్స్, 4 వీక్స్ అక్కడి వరకైతే దెన్ ఓకే మేనేజ్ చేస్తారేమో గానీ అంతకంటే ఎక్కువైతే కష్టం. సో, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా జాబ్స్ పోయే పరిస్థితే అన్నట్లు. ఇంకా అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం. సో, ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌లో సరే తెలియకుండా ఎళ్ళేసి వద్దామని అనుకున్నా కూడా ఎయిర్‌పోర్ట్ లోపల తప్పకుండా నువ్వు 3-4 వీక్స్ దాటిదంట ఉన్నావనుకో చాలా క్వెషన్స్‌కైతే ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి. అసలెందుకున్నారు? మీ ఎంప్లాయర్‌కి తెలుసా? మీరు వర్క్ చేస్తున్నారా? మీరు సాలరీ తీసుకుంటున్నారా? ఉంటే గనక లెటర్స్ చూపించండి. ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించండి. కంపెనీ పాలిసీస్ ఏంటి? సో, ఇలాంటి చాలా వాటికి కూడా ఆన్సర్ చేయాల్సిందుంటది. అండ్ ఈ మధ్య కాలంలో న్యూగా రూల్స్ రావడం, అనుకోకుండా ఇండియాకెళ్ళి స్ట్రక్ అయిపోవడం, పాపం చాలామంది జాబ్స్ కూడా పోయాయని వింటున్నాం. అంటే ఇంక అన్ని రోజులు వాటి యాక్సెప్ట్ చేయదు కదా కంపెనీస్. సో, అది. అండ్ యూఎస్ఏలో అయితే ఏంటంటే, మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎల్‌సీఏ అది ఉంటది కదా! సో, మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామో, దాన్ని బేస్ చేసుకుని ఆ ఎల్‌సీఏ అన్నీ ఉంటాయి. బట్ ఇండియాకెళ్ళిన తర్వాత ఇంకా ఎల్‌సీఏ తోటి సంబంధం ఏమీ ఉండదు. అంటే అట్‌లీస్ట్ కొన్ని వీక్స్ అటు ఇటు మేనేజ్ చేస్తారు కాబట్టి దెన్ ఓకే. బట్ హెచ్ఆర్ నుండి ఆ లెటర్ అవన్నీ అయితే ఉండాలి. మేబీ ఈ కేస్ లోపల మేబీ తెలీదేమో వాళ్ళకి. వీళ్ళు ఇండియాకెళ్ళేసి ఇన్ని రోజులు ఉన్న విషయం తెలీదేమో అని నేను అనుకుంటున్నాను. బట్ అక్కడ ప్రాపర్‌గా ఏం జరిగిందనేదైతే అక్కడ పోస్ట్ అయితే ఏమీ లేదు. బట్ ఈ కేస్‌లో కంప్లీట్‌గా యూఎస్ఏకి మళ్ళీ రాకుండా చేయడం ఏమీ లేదు కానీ, న్యూ స్టాంపింగ్ యేసుకొని రమ్మని చెప్పారంట. సో, న్యూ స్టాంపింగ్ యేసుకొని రమ్మంటే ఇప్పుడు ఫస్ట్ వీసా అపాయింట్‌మెంట్స్ దొరకాలి. వీసా అపాయింట్‌మెంట్స్ దొరకాలి అంటే అట్‌లీస్ట్ 6-7 నెలలు మినిమమ్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో, 7 మంత్స్ వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత వీసా స్టాంపింగ్ యేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేలోపు ఇక్కడ కంపెనీలో జాబ్ ఉంటదా? అది కూడా పెద్ద క్వెషన్ మార్కే. సరే ఇక్కడ అదంతా పోయింది అనుకోని ఇంక ఇండియాలో ఉండిపోవాల్సిందే. మళ్ళీ రావాలి అంటే ఈ $100,000 అని చెప్పేసి మళ్ళీ న్యూగా ఒకటి స్టార్ట్ అయింది కాబట్టి, సో, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఫుల్ స్టాప్ పడినట్లే అవుతది. సో, తప్పకుండా ఎవరైనా ఇండియాకి ఎమర్జెన్సీ తప్పదు అని అనుకుంటే తప్ప వెళ్ళకుండా ఉంటే బెటరు. అంటే దెన్ ఓకేలేండి. అంటే అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి. మళ్ళీ మాకసలు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన సంబంధం ఏమీ లేదు. జస్ట్ అలా వెళ్ళేసి ఒక 2-3 వీక్స్ ఉండేసొస్తాము అని అనుకుంటే దెన్ ఓకే. లేదు అంటే చాలా వరకు కూడా ఇప్పుడు ఇండియాకెళ్ళకుంటేనే బెటరు. అంటే స్టాంపింగ్ అలాంటివి ఏవి కూడా లేకుండా ఉంటే దెన్ బెటర్ ఇంకా యూఎస్ఏలో ఉండడమే. లేకపోతే ఇంకా వెళ్ళిన వెంటనే నెక్స్ట్ డేనే ఏ న్యూ రూల్ వస్తదో అవి కూడా తెలీదు కదా! అది కూడా కొంచెం కష్టమే. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.